ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. అర్జున, ఈ విధంగా వేదాలచే నిర్ణయించబడిన యజ్ఞచక్రమును జీవితంలో అనుసరించనివాడు నిక్కముగా పాపమయ జీవనమే గడుపుతాడు. కేవలము ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు వ్యర్థముగా జన్మను గడుపుతాడు. యజ్ఞచక్రము అనగా వర్షము వల్ల అన్నము పుడుతుంది, అన్నము వల్ల ప్రాణులు నిలుస్తాయి. అదేవిధంగా యజ్ఞం వల్ల వర్షం కలుగుతుంది. అయితే ఆ యజ్ఞం మనం చేసే కర్మల నుంచే జన్మిస్తుంది. ఒకవేళ ఈ విధానాన్ని అనుసరించని వ్యక్తి సమాజంలో ఎలా ఉండాలో అవగాహన ఉండదు. తన లాభమే లక్ష్యంగా జీవిస్తూ ఇంద్రియ తృప్తి కోసం భగవద్గీత ప్రకారం చెప్పాలంటే పాపమయ జీవితం గడుపుతాడు.